వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోంతా తుఫాను ప్రభావితులకు అండగా ప్రభుత్వం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. మోంతా తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన రైతాంగానికి ప్రజలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తున్నదని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. నేడు శుక్రవారం ధవళేశ్వరంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుగానే అప్రమత్తం చేయడం వల్ల తుఫాను ప్రభావం ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున నష్టాన్ని నివారించగలిగామని తెలిపారు. అధిక వర్షాల కారణంగా పంట నష్టం జరిగినప్పటికీ ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఈదురుగాలుల వలన కరెంటు స్తంభాలు, చెట్లు కూలిన తక్షణ చర్యలతో విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని వివరించారు. 3-4 రోజుల పాటు మత్స్యకారులకు పనులు లేక ఇబ్బందులు తలెత్తడంతో వారికి అండగా ప్రభుత్వం నిలిచిందన్నారు. ధవళేశ్వరం పంచాయతీ పరిధిలోని 251 కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పామాయిల్, కిలో పంచదార, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలు 48 గంటల్లో పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య అధికారి కె నిర్మలా కుమారి, మండల ప్రత్యేక అధికారి కెఎన్ జ్యోతి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కె ఆర్మ్స్ట్రాంగ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నష్టపోయిన రైతాంగాన్ని, నష్టపోయిన వృత్తిదారుని వారికి సాయం చేసే కార్యక్రమం అమలవుతోంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఎన్డీఏ కూటమి నాయకులంతా కలిసి తగిన చర్యలు తీసుకుని నష్టం చేయగలిగారు. అయితే వర్షం ఎక్కువగా కురవడం వల్ల ఎక్కువ పంట విస్తీర్ణం జరిగింది. ప్రాణ నష్టం కానీ ఏమీ జరగకుండా మనం చూసుకోగలిగాం. ముఖ్యమంత్రి గారు తీసుకున్న తగిన చర్యల వల్ల నష్టం లేకుండా పోయింది. ఎక్కడైనా కరెంటు స్తంభాలు పట్ల వెంట వేయడం జరుగుతుంది. చెట్లు కూడా అర్థం కాకుండా చెట్లు కూడా తీసేయడం జరుగుతుంది. మన ప్రాంతంలో భారీ ప్రమాదం తగ్గిపోయింది. చాలా సంతోషం మనకి. అయినా కూడా పని లేకుండా 3-4 రోజులు వేట లేకుండా ఉన్న మత్స్య కార్మికులకు కూడా ఉదారంగా ఇవ్వాలని, వారికి కూడా సహాయం చేయాలని నిర్ణయం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్య కార్మికులకి, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా రిలీఫ్ చేయాలనే ఆలోచనలో 50 కేజీలు ఒక కుటుంబానికి రిజిస్టర్డ్ అయ్యి ఉన్నది. ఏదైతే ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో లైసెన్స్ పొంది ఉన్నారో ఆ కుటుంబాలకు సంబంధించి మన ధవళేశ్వరంలో 231 కుటుంబాలకి వారికి సాయం చేసే కార్యక్రమం. 50 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ పామాయిల్, కోటిపేడు కందిపప్పు, పామాయిల్ నీళ్లు, అలాగే పంచదార 1 కేజీ, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ బంగాళాదుంపలు. ఇవాళ 48 గంటల్లోనే అందరికీ సాయం అందే కార్యక్రమం ఎప్పుడు జరగల. 5 సంవత్సరాలు పరిపాలించిన నాయకులు కనీస సహాయం చేయలే. వాళ్ళ రైతులు కూడా భారీగా సాయం చేసే కార్యక్రమం నిన్నంతా మన ఏరియా కూడా చూసాం. నష్టపోయిన రైతాంగాన్ని ఐడెంటిఫై చేశాం. వాళ్ళకి వెంటనే సాయం అందే కార్యక్రమం కూడా అమలు చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం మన నియోజకవర్గం ఇవాళ ధవళేశ్వరం కాక 173 కుటుంబాలు ఉన్నాయి మన మండలంలో కథనంగా. వాళ్ళు కూడా 1,55,000 రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతుంది. వారికి కూడా బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా మనం అమలు చేస్తా ఉన్నాం. అందువల్ల మన ముఖ్యమంత్రి గారికి విధమైన నిర్ణయం చేసి పేద ప్రజలకు ఆదాయం ఆపుకుందడం చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున మనందరం కూడా మన వృత్తి నిలబడాలి. మనకు సమస్య కూడా ఉంది. ఇవాళ ఏదైతే సముద్ర తీర ప్రాంతంలో సముద్రంలో వేటాడే వాళ్ళకి పని లేనప్పుడు బచ్చి వేస్తా ఉన్నాం, 20,000 రూపాయలు ఇస్తాం. అది మన ప్రాంతంలో రావటం. దాని మీద కూడా మన ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాను. ఇన్లాండ్ వాటర్లో కూడా సమస్యలు ఉన్నాయి సార్. అక్కడ కూడా వేట నిషిద్ధం అవుతుంది. చెరువుల్లో కూడా సంవత్సరానికి ఒకసారి పడతారు. వాళ్ళకు కూడా సహాయం చేయాలని అడిగాం.